వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళందరూ కూడా ఈ మహాలయ పక్షాలని ఆచరించడం వలన తప్పకుండా మేలు జరుగుతుందన్నమాట. ముఖ్యంగా ఎవరైతే అసలు జీవితం తలకిందులైపోవడం, ఐపీ పెట్టేయడం, దాక్కుని బతకడం ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా ఏ మంత్రాలు చదివినా, ఏం చదివినా సరే ఉపశమనం రాకపోవడం, పూజలు చేసినా ఏం చేసినా ఉపయోగం లేకపోవడం ఇలా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మహాలయ పక్షాల్లో పితృకర్మలు ఆచరిస్తే మేలు జరుగుతుంది. చనిపోయిన తల్లిదండ్రులు, తాత ముత్తాతలకి ఇవి చేయడం వలన ఖచ్చితంగా మేలు జరుగుతుందన్నమాట. అయితే ఇవి ఎప్పుడు ఆచరించాలంటే ఈసారి చాలా విశేషం అనమాట. చంద్రగ్రహణానికి సూర్యగ్రహణానికి మధ్యకి వచ్చినాయి అనమాట. అంటే సెప్టెంబర్ 7 నుండి 21వ తేదీ మహాలయ అమావాస్య లేదా సర్వపితృ అమావాస్య అంటారనమాట. ఈ రోజు వరకు కూడా మహాలయ పక్షాలు. ఈ రోజుల్లో ఎప్పుడైనా సరే ఈ కర్మలు ఆచరించవచ్చు. అయితే అందరికీ ఏంటంటే అమావాస్య రోజే చేద్దామని ఉంటుంది. అమావాస్యకు 3 రోజుల ముందు, 5 రోజుల ముందు కూడా చేసుకోవచ్చు. ఆ రోజే అంటే పంతులు దొరకపోవచ్చు అనమాట. కాబట్టి ఈ పక్షాల్లో కనుక మీ నాన్నగారి చేత, లేకపోతే మీ తాతగారు ఉంటే వాళ్ళ చేత, ఎవరు పెద్దోళ్ళు అయితే ఇంట్లో వాళ్ళ చేత ఈ కర్మలు నదీ ఒడ్డున ఆచరించడం వలన చాలా వరకు జాతకంలో మనకు తెలియని దోషాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. చాలా ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇవి ఆచరించండి. కుదరదు అనుకోకుండా ఏదో నది ఒడ్డున అసలు పరిస్థితి కటకటలాడుతుంది, పెళ్ళి అవ్వలేదు, 40 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చినాయి, పెళ్ళి అవ్వలేదు, సెటిల్మెంట్ లేదు, మొత్తం అప్పుల పాలైపోయాం, జీవితం తలకిందులైపోయింది. ఇలాంటి పెద్ద పెద్ద సమస్యలకి ఏంటంటే ఈ పితృదోషాలే కారణం. కాబట్టి ఖచ్చితంగా ఇది ఆచరించే ప్రయత్నం చేయండి, చాలా చక్కగా ఉంటుంది.